గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. మా గురుగారు ఒకసారి మొక్క చెప్పారు. మా అందరు కూర్చున్నాం. అందరు కూర్చున్న తర్వాత ఆయన ఒక విషయం చెప్తూ, ఇది లైఫ్లో గుర్తుంచుకోవాల్సిన విషయం. ఎప్పుడు కూడా లైఫ్లో 3 పనులు చేయకండి. 1 రంకుతనం, 2 దొంగతనం, 3 వేరే వ్యక్తుల జీవితాలను నాశనం చేయడం తెలివితేటలతో. పొగరుగా అహంకారంగా ఉండొద్దని చెప్పారు. అది ఆయన సిచ్యువేషన్ ఏంటి ఇలా చెప్తున్నారంటే నేను ఇలా చూస్తున్నాను. ఆయన అన్నది ఏంటంటే, లైఫ్లో కొన్ని పనులు చేయడం వల్ల ఎవరికైతే హర్ట్ అవుతుందో అది మంచిది కాదు. అది చేయడం వల్ల ప్రస్తుతం అయితే మనం హ్యాపీగా ఉంటాం, కానీ తర్వాత కాలంలో మనకి జ్ఞానం వచ్చి తర్వాత అభివృద్ధి చెందిన తర్వాత అయినా సరే, జ్ఞానం వచ్చి తర్వాత సిచ్యువేషన్స్లో కొన్ని ఏవైనా సిచ్యువేషన్స్ ఫేస్ చేసినప్పుడు మన మనస్సు మాత్రం ఊరుకోదట. అంతరాత్మ అలా చెక్ చేస్తూనే ఉంటుందట. పొగరుగా అహంకారంగా ఉంటేనే మనకి అవతల వాళ్ళకి మనం వీడేంటి మనకి చెప్పేది అనేసి ఒక థాట్ వస్తుంది. ఆ థాట్ ఏంటంటే అవతల వాళ్ళకి ఏమాత్రం తేడా వచ్చిన వాడిని ఏంటి కించపరచడం, ఎవరు తక్కువ చేయడం, వాడి గురించి చెడుగా చెప్పడం, వాడి గురించి వాడి వృత్తికి సంబంధించి వాడి జీవితానికి సంబంధించి ఏదో ఒక పని చేయడం, ఆ పని వల్ల అతనికి నష్టం వచ్చేలా చేయడం. ఒక వ్యక్తి గురించి చెడుగా చెప్తే అర్థం ఏంటి? వాడిని డౌన్ చేయాలి, తప్పుగా చూపించాలని ఉద్దేశం మాత్రం. అలా చేయడం వీడు ప్రెసిడెంట్ అయితే ఆనందించవచ్చు, అవతల డౌన్ అవ్వచ్చు, కానీ కొంతకాలం తర్వాత వీడు చేసిన పని వీడికి ఇబ్బంది అవుతుంది కదా. అదే తప్పు. ఒక పరాయి వ్యక్తుల యొక్క వస్తువులు అపహరించడం, లేకపోతే ఒక పరాయి స్త్రీ గురించి పాకులాడడం, ఇవన్నీ మంచి విషయం కాదు. అది ఏ భగవంతుడు కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఇందులో కూడా ఏ మతంలో ఏ గ్రంథంలో కూడా చెప్పలేదు. మనిషి పొగరు కూడా అహంకారం కూడా ఒక విషయం పతనానికి నాంది. కాబట్టి ఇప్పుడు కూడా ఇవి ఉండకూడదని గురుగారు చెప్పారు.